మిడిల్ ఈస్టులో యుద్ధం ఉధృతం అవుతున్న వేళ అమెరికా నావిక దళానికి అంతర్జాతీయంగా ఊహించని రవాణా వ్యూహాత్మక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇరాన్ క్షిపణి దాడుల్లో బహ్రెయిన్లో కీలకమైన యుఎస్ నేవీ బేస్ ధ్వంసం కావడంతో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్లో మోహరించిన అమెరికన్ యుద్ధ నౌకలకు నిత్యావసరాలు, ఇంధనం చేరవేయటం అమెరికా సైన్యానికి సవాల్గా మారింది. దీంతో ఏకంగా 9 నెలలుగా సముద్రంలోనే ఉండిపోవాల్సి రావటం, సరఫరా లేకపోవడంతో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకలో సైనికులు తీవ్ర అస్వస్థతకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అమెరికా సైన్యానికి ఎదురైన ఈ సైనిక రవాణా సంక్షోభంపై ప్రత్యేక కథనం. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్ దాడులకు బహ్రెయిన్లోని అమెరికా నావికాదళ ప్రధాన స్థావరం పూర్తిగా కాలి బూడిదైంది. ఇన్నాళ్లు పర్షియన్ గల్ఫ్లో మోహరించిన యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధ నౌకలకు ఆహారం, ఆయుధాలు, ఇంధనం సరఫరా చేసేందుకు ఈ స్థావరమే ప్రధాన కేంద్రంగా ఉండేది. బహ్రెయిన్ బేస్ ధ్వంసం కావడంతో అమెరికా నేవీ వద్ద ప్లాన్ బి లేక తీవ్ర రవాణా ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి దాదాపు 2200 మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా ద్వీపంలో ఉన్న ఓ బ్రిటిష్ మిలిటరీ బేస్ను అమెరికా ప్రత్యామ్నాయ సరఫరా కేంద్రంగా వాడుకోవడం ప్రారంభించింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలుత నిరాకరించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పరిమిత అవసరాల కోసం ఈ ద్వీపాన్ని అమెరికా సైన్యానికి అనుమతినిచ్చారు. అయితే మార్చి 20న ఇరాన్ ఈ డియాగో గార్సియా ద్వీపంపైకి 2 నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించి అమెరికాను మరోసారి షాక్కు గురిచేసింది. ఈ రవాణా మార్గాల దిగ్బంధం వల్ల యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌకలోని 5000 మందికి పైగా సైనికులు గత 9 నెలలుగా ఒక్కరోజు కూడా తీరానికి చేరుకోకుండా సముద్రంలోనే గడపాల్సి వస్తోంది. సాధారణంగా శాంతి సమయంలో 6 నెలల పాటు ఉండే ఈ సైనిక మోహరింపును నిరవధికంగా పొడిగించడం, ఆహారం, ప్రాథమిక వస్తువుల కొరత ఏర్పడటంతో సైనికులలో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లుగా డెమోక్రటిక్ సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెట్ తీవ్రంగా తోసిపుచ్చారు. అవసరమైతే హర్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని నిరవధికంగా కొనసాగిస్తామని, లింకన్ నౌక స్థానంలో జపాన్ నుంచి యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ క్యారియర్ను మిడిల్ ఈస్ట్కు రప్పిస్తున్నామని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఇరాన్ దాడుల దెబ్బకు అమెరికా నావికాదళ దౌత్య వ్యూహాలు, లాజిస్టిక్స్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని అంతర్జాతీయ మిలిటరీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.